న్యూ ఇయర్ వేడుకల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠినంగా వ్యవహరించారు పోలీసులు. 3 కమిషనరేట్ల పరిధిలో స్పెషల్ తనిఖీల్లో 2864 వాహనాలు సీజ్ చేశారు. హైదరాబాద్ పరిధిలో 1406, సైబరాబాద్ పరిధిలో 839, రాచకొండ పరిధిలో 619 వెహికల్స్ సీజ్ చేశారు. వాహనాలను ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉంచారు. ఈ డ్రైవ్ లో పట్టుబడ్డ వారికి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు పోలీసులు. కౌన్సిలింగ్ తర్వాత పీఎస్ పరిధి కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది. డీడీ కేసులో ఆల్కహాల్ రీడింగ్ బట్టి 10,000కు పైనే జరిమానా వేస్తున్నారు. రెండోసారి పట్టుబడితే జైలు శిక్ష విధించనున్నారు. ఇష్యూకి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. షరీఫ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. షరీఫ్, న్యూ ఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఏంటి డీటెయిల్స్? న్యూ ఇయర్ సెలబ్రేషన్ కంటే ముందే సిటీ పోలీసులు చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. ఒక సూచనగా కూడా కాషన్ కూడా చెప్పారు. డ్రంక్ చేసి వాహనాన్ని నడపొద్దు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఒకవేళ ఆ రకంగా నడిపిస్తే కనుక మేము చేపట్టేటువంటి స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పారు. వాహనాలను సీజ్ చేస్తామని చెప్పి ఆ విషయాలను కూడా చెప్పారు. సో దాంట్లో భాగంగానే ట్రాఫిక్ పోలీసులు సక్సెస్ అయ్యారు. అట్ ది సేమ్ టైం లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఈసారి జరిగినటువంటి న్యూ ఇయర్ వేడుకల్లో జీరో క్రైమ్, అదేవిధంగా జీరో యాక్సిడెంట్, ఎలాంటి ఇబ్బంది లేకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారని చెప్పాలి. సో కేవలం 3 కమిషనరేట్లలో ఇటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ లిమిట్స్లో వచ్చేటువంటి కమిషనరేట్స్ ఏవైతున్నాయో ఆ కమిషనరేట్స్లో టోటల్గా ఇందాక మీరు చెప్పిన కౌంట్ ప్రకారం 3 కమిషనరేట్లో చూసుకుంటే 2864 వెహికల్స్ని సీజ్ చేశారు. కేవలం 1 నైట్ మాత్రమే. సో పెద్ద మేజర్ సంఖ్య ఇది. అంత పెద్ద మొత్తంలో సీజ్ చేయడం ఇదే మొదటిసారి అని చెప్పి ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఇక ఆయా కమిషనరేట్ వైస్గా చూస్తే హైదరాబాదు 1406 వెహికల్స్, రాచకొండలో 612, సైబరాబాద్లో 839 ఈ వాహనాలన్నింటినీ కూడా సీజ్ చేసినారు. ఆ తర్వాత ఎప్పుడైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో కేసు బుక్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తిగత ఐడెంటిటీ, ఆర్సీ బుక్ కావచ్చు, లేదంటే ఆధార్ కార్డు కావచ్చు, అవన్నీ కూడా అండర్టేకింగ్ ఇచ్చి సబ్మిట్ చేస్తే అక్కడికక్కడ వెహికల్ని రిలీజ్ చేశారు. ఎవరైతే ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఎవరైతే ఇవ్వలేరో ఆ వాహనాలు మాత్రం ఇప్పటికీ వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళకి కోర్టు నుంచి నోటీస్ వస్తుంది, ఆ నోటీసు అందుకున్న తర్వాత అంతకంటే ముందు ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్స్లలో ఇటు సైబరాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రాచకొండ కావచ్చు, వాళ్ళకి పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. ఆ ట్రైనింగ్ సెంటర్స్కి ఎవరైతే డీడీ కేసు బుక్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చేటువంటి కౌన్సిలింగ్ని ఎదుర్కోవాలి. కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత అక్కడి పేపర్స్ తీసుకొచ్చి మళ్ళీ కోర్టులో ఆయా పిఎస్ లిమిట్స్లో వచ్చేటువంటి కోర్టులు ఏవైతే ఉంటాయో ఆ న్యాయస్థానం ముందు వాళ్ళు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆల్రెడీ పోలీసులు చాలా సీరియస్గా చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒక్కసారి పట్టుబడితే వచ్చేటువంటి రీడింగ్, బ్రీత్ అనలైజర్లో ఎంత మొత్తంలో ఆల్కహాల్ సేవించారు అనేది రీడింగ్ వస్తుంది. ఆ రీడింగ్ రిసిప్ట్ అప్పటికప్పుడే ఇన్స్టాంట్గానే వాళ్ళు ఇచ్చేటువంటి ఎక్సైజ్ ఉంటుంది. సో అందులో ఎంత మేర రీడింగ్ వస్తే అంతవరకు అప్ టు 10,000 వరకు జరిమానా విధిస్తుంది కోర్టు అనేటువంటి విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడు కూడా కౌన్సిలింగ్ ఇచ్చే సమయంలో ఒక హెచ్చరికగా చెప్తూ ఉంటారు. సో దాంట్లో భాగంగానే నిన్నటి జరిగినటువంటి సెలబ్రేషన్లో 500కు పైగా వచ్చినటువంటి రీడింగ్ కూడా మనం చూస్తాం. అదే మొదటిసారి అనేటువంటి విషయాన్ని కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఇక రెండవసారి పట్టుబడితే కనుక ఖచ్చితంగా ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. 2 సంవత్సరాల నుంచి అంతకంటే పైగానే ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మరొక అంశాన్ని కూడా పోలీసులు చెప్తున్నారు. డీడీ కేసు ఒకసారి బుక్ అయితే వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ అనేది 3 నెలల పాటు సస్పెన్షన్లో ఉంటుంది. అది రిపీటెడ్గా ఆ వయలేషన్ చేస్తే కనుక సస్పెన్షన్ కాదు, కంప్లీట్గా సస్పెండ్ చేస్తాము. ఆ శాఖ సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడి దాన్ని కూడా కంప్లీట్గా సస్పెండ్ చేసేలాగా మేము చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాలను కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడూ లేని విధంగా ఈ 3 కమిషనరేట్లలో, ట్రై కమిషనరేట్లలో దాదాపు 2,000కు పైగా, 2,000 కాదు 2,000 నుంచి 800కు చిల్లరగా సీజ్ అయినటువంటి వెహికల్స్ ఇదే మొదటిసారి అని చెప్తున్నారు. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో మాత్రం పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాలేదు. దాంతోపాటు డ్రగ్కి సంబంధించినటువంటి ఎలాంటి ఆనవాళ్ళు కూడా లేకుండా ఈ ఈవెంట్లోనైతే పోలీసులు అయితే అటు సిటీ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు మనం.